తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహించారు. విశాఖ నగరం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, తప్పేడు గుళ్ళు, పులివేషాలతో సంక్రాంతి పండుగ శోభ కనిపించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైశాఖి పార్కులో ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తూ సంబరాలను జరుపుకుంటున్నారు. చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి గల కారణం ఏంటి? ఈ భోగి పండుగకున్న ప్రత్యేకత ఏంటి మీకు తెలిసినంత వరకు? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా మురళీనగర్లో, విశాఖపట్నం మురళీనగర్లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు ఇక్కడ చేస్తారండి. అలానే భోగి ఇంత పెద్ద మంట నాకు తెలిసి ఇంత పెద్దగా వైజాగ్లో ఎక్కడా జరగదు. మా మురళీనగర్లో స్కేటింగ్ పార్క్, వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మాత్రమే ఇది జరుగుతుంది. మేమందరం పల్లెలకు అసలు వెళ్ళిపోవాలి. అలాంటిది ఈ పండగ చూసుకొని మేము ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి ఇక్కడ ఇంత మంచిగా వీళ్ళందరితో మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలానే నాది షైనింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ మురళీనగర్లో ఇక్కడ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ నా డాన్స్ క్లాస్ స్టూడెంట్స్. ఈరోజు ఇక్కడ మేము ఈ ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొనే అవకాశం ఈ పార్క్ వాళ్ళు మాకు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అలానే ఈ సంవత్సరం కూడా మా పిల్లలందరితో భోగి వేడుకలు అలాగే సంక్రాంతి వేడుకలు చేసుకోవాలని వచ్చాం. అది కాకుండా ఇక్కడ ఏంటంటే మన పల్లెల్లో చూసే గారడి ఆటలు, తప్పెడుగుళ్ళు, గంగిరెద్దు ఆటలు అలానే చాలా వరకు అన్ని సాంప్రదాయంగానే జరుగుతాయండి. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలైనా సరే సాంప్రదాయబద్ధంగా చేస్తారు. ఇంత మంచిగా మా అందరికీ అవకాశం ఇచ్చారు. మా అందరు షైనింగ్ స్టార్స్ తరఫున అందరూ ఒక్కసారి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం, ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ వేడుకలు? ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. యాక్చువల్లీ నాది ఇక్కడ కాదు, హైదరాబాద్ మాది. నేను అంటే ఇవన్నీ చూద్దామని కూడా ఈసారి ఇక్కడే ఉన్నాను. కానీ చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అంటే నేను ఎక్కడ చూడని ఇంత ఫస్ట్ టైం నేను కూడా చూడడం, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందులో వన్ ఆఫ్ పార్ట్గా మా మేడం తీసుకొచ్చి మమ్మల్ని చేపించారు. చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత జనాభా కానీ ప్రోగ్రామ్స్ కానీ చేసేది చాలా బాగుంది. మన హిందూ సాంప్రదాయంలో భోగి ఎందుకు జరుపుకుంటారంటే, సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేసేటప్పుడు ఈ భోగి సంబరాలు, యాక్చువల్లీ మన ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యేదే ఈ భోగి సంబరాలతోటి. అయితే భోగిలోని అందరూ వేసేసినట్టు టైర్లు, పిచ్చి పిచ్చి పదార్థాలతో కాకుండా ఆవు పేడ, ఔషధ మొక్కలు ఇలాంటి మంచి మంచి వాటితో భోగి మంటలు మా మురళీనగర్లో ముఖ్యంగా వేస్తారు. ఎందుకంటే వాటి నుండి వెలువడే వాయువు మనకి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతాయి. నెక్స్ట్ మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. అంటే పొగ వస్తే పొల్యూషన్ వస్తుంది, లేకపోతే మన హెల్త్ పాడవుతుంది, లంగ్స్ పాడవుతాయి అనే మంటలు కాదు ఇవి. మనకి సంవత్సరానికి ఒకసారి మన లంగ్స్ని క్లీన్ చేసే ఒక వాయువుని రిలీజ్ చేసేది ఈ భోగి మంట. మేడం చెప్పండి, మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఒక పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనిపించడం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ పండగ వాతావరణం చాలా బాగుంది. పల్లెటూరులో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేసేటట్టుగా మా వరప్రసాద్ గారు అంతా చూసుకున్నారు బాగానే. ఎలా ఉందమ్మా ఈ సంక్రాంతి భోగి పండుగ? చాలా బాగా జరుపుతున్నారు అంకుల్. అంటే మన కల్చర్ గురించి చెప్తున్నారు అనమాట. అంటే తర్వాత తరాల వాళ్ళకి కూడా ఇంకా తెలియాలి, ఆ కస్టమ్స్ తెలియాలి అనేసి చెప్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. పల్లెటూరులో ఎటువంటి వాతావరణంలో సంక్రాంతి భోగి పండుగను జరుపుకుంటామో అదే తరహాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ భోగి పండుగ జరుపుకుంటున్నామని, ఇక్కడికి కేవలం ఒక విశాఖ నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి, ఇతర దేశాల నుండి కూడా వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ప్రతి ఏడాది ఇదే తరహాలో వైశాఖి పార్కులో భోగి వేడుకలు జరుపుకుంటామని ఇక్కడ వచ్చిన వారు అంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.